విన్నారా? 9వ వచనం, నీవు దాన్ని నెరవేరుస్తేవి కనుక నేను నిత్యము నిన్ను నిత్యము స్తుతించిన వారు బైబిల్లో మనకు ఒకరిద్దరు కనపడతారు. ఎవరు వారు? ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా అన్నీ ఉన్నా లేకపోయినా కదా. మన పితరుడు ఏబును గురించి మనం ఏం చూస్తాం? మన పితరుడు ఏబును గురించి తీయండి. ఏబు గ్రంథంలో మనం ఒక మాటను చూస్తాం. ఒకటో అధ్యాయం 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిని అక్కడికి వెళ్ళదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అర్థమైందా? ఏ స్థితిలోనైనా స్తుతించగలిగిన సమర్థులు వీళ్ళు. ఈయన తీర్మానం అలాంటిది. మనం 1వ అధ్యాయంలో చూస్తే అంటే మొదటి భాగాల్లో ఆయన ఎప్పుడు కూడా స్తుతించే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో బహు జాగ్రత్త కలిగిన వాడుగా మనం చూస్తాం ఇక్కడ. ఎందుకంటే ఒకసారి చూడండి ఆ మాట. ఏబు కుటుంబంలో ఉన్నవారు, ఆయనకు ఎంతమంది సంతానమో తెలుసు కదా? ఎంతమంది? అర్థమైందా? అయితే వాళ్ళు అన్నదమ్ములందరూ వాళ్ళు ఏం నిర్ణయం చేసుకున్నారంటే, మన తోడబుట్టిన వాళ్ళని రోజు ఒక ఇంట్లో విందు చేసుకున్నాం, భోజనం చేద్దాం, విందు రోజు ఒక ఇంట్లో అని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఆమెను పిలిచేది ఏంది? ఇప్పుడు వాళ్ళు యాంది ఆమెను పిలిచేది ఎప్పుడు అంటారా? అనరా? ఇది సహజంగా వచ్చేస్తుంది. వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఒకటికి ఇచ్చేసిన తర్వాత మనం చూసేది ఏంది? మళ్ళీ విందుకంట. చూడండి వాళ్ళు ఏం చేశారంటే, అందరు కలిసి రోజు ఒక ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో అందరూ అన్నదమ్ములందరూ ఒక చెల్లెలు, అంటే ముగ్గురు చెల్లెళ్ళు ఒక ఇంట్లో అందరు కలిసి ఒక అన్నదమ్ముని ఇంట్లో చేరుకుంటూ వచ్చారు. ఇక్కడ 5వ వచనంలో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించేదేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించు వచ్చను. యోబు నిత్యము అలాగు చేయిస్తుంది. విందు ఏముంది? బాగా శుభ్రంగా అందరూ కలిసి తింటమే కదా. ఏమేమంటున్నాడు? వారు తమ హృదయంలో ఏం చేసినారంట? దేవుని దూషించరేమో. అంటే దూషించరేమంటే వాడా ఈడ అనాల్సిన పని లేదు. మా శక్తి, మేము, మా బలము అంటున్నా అంటారా? అలా నేనంటే ఏమనుకున్నాను చూడండి, మా విందు దినాలు ఇలా నాకున్నది నేను చేశా అంటుంటారు చూడండి. ఇదన్నమాట. ఇలాంటి వ్యవహారాలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో అలాంటివి కదా. అబ్బా నువ్వు అసలు మామూలుగా చేసినావు నువ్వు అనే లోపల ఆయనకు కాళ్ళకు పైకి పోదు. ఒకరినొకరు పొగుడుకునేదిగా ఏముంది? ఇప్పుడు అర్థం చేసుకోండి, పొగుడుకునే అన్ని పాపం అంట. మన వాళ్ళు ఏం చేస్తారు? పొగుడుకునే వాటికి మరి ఇష్టపడతారు, వాటిని ఎక్కువ అనుసరణలు పెట్టుంటారు. నా పిల్లలు పాపం చేసిరేమోనని ప్రతి దినమున దేవుడు యోబు
వారి విషయమై ఏం చేస్తా వచ్చేవాడు? బలి అర్పిస్తూ వచ్చాడు. పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వాళ్ళ కోసం బలి అర్పిస్తూ వచ్చాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో బలుల విధానం కదా, బలుల ప్రత్యేకత కదా. కాబట్టి ప్రభునందు ప్రేమిన వాళ్ళ వ్రాయబడినటువంటి భాగాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. బలు అర్పిస్తూ వచ్చినట్టుగా మనం చూసాం. ఆ తర్వాత పరిస్థితి 6 నుంచి ఆరంభమైంది. ఏ స్థితి అయినా, ఉన్న స్థితి అయినా, లేని స్థితి అయినా, లేని అయినా కలిపైనా 6 నుంచి స్టార్ట్ అయింది. అది పూర్తిగా 17 వరకు, 6 నుంచి 17 వరకు చూస్తే అన్నీ యోబు గారికి ఏమవుతాయి? దూరం అవుతాయి. దూరం అయినా కూడా 21 ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలో నుండి భూమి మీదకి దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగానే వెళ్తాను, కానీ ఆయన ఇచ్చెను అని తీసుకుంటాను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. మనమైతే ఎందుకు ఇవ్వాలా, ఎందుకు తీసుకొని పోవాలా, నేను అడిగినా ఇవన్నీ ఏమని అనే భావాలు రాక మానవు. అనుకొచ్చింది కదా, కానీ ఆయనకు రాకపోయినా అనుకొచ్చింది. దీని అర్థమైందంటే ఇక్కడ మన పితరుడు దావీదు మహారాజు నేనైతే అన్నాడు. వెనకున్న సంతానంతో, వెనకున్న భార్యలతో, వెనకున్న కుటుంబంతో పెట్టుకొని మాట్లాడలే, నేనైతే అన్నాడు. అర్థమైందా? అయితే యోబు తాను చేయాల్సిన పని తన కుటుంబం కొరకు, పిల్లల కొరకు చేస్తూ వచ్చాడు. తన పరిస్థితి అక్కడ ఉన్న విషయం మనకు అందరికీ బాగా అర్థమవుతూ ఉంది. అయినా అక్కడ ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. నేను ఎలా వచ్చానో నేను అలానే, నేను ఎవరిని కూడా తీసుకొని వెళ్ళలేను. ఏం భూమి మీద కలిగినవో అయినా అవి నేను తీసుకొని వెళ్ళలేను. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని పోయాడు. ఆయనకు స్తుతి కలుగును గాక, ఆయనకు స్తుతి కలుగును గాక. స్తుతించిన వాడు, ప్రతి పరిస్థితులలో స్తుతించిన వాడు మన పితరుడు యోబు గారిని మనం చూస్తూ వచ్చాం. స్తుతించాడు, దేవునికి నమ్మకంగా బ్రతికాడు, దేవుని మంచి ప్రయాసం కలిగిన వాడు. మనకు తెలుసు ఆయన గురించి సాక్ష్యం దేవుడే చెప్పాడు 4 విషయాలు. ఏంటి ఆ 4 విషయాలు? ఒకట్లో చూడండి, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి విసర్జించిన వాడు. అర్థమైందా? దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఈ మంచి లక్షణాలు మన పితరుడు యోబు దగ్గర ఉన్నాయి. ఈరోజు మనం దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి, దేవుని కృప కలిగి ఉండాలి. ఆయన ఆ పట్టణంలో ఉన్నట్లుగా ఆయన నాతో ఉండాలి, నేను ఆయనతో ఆయన ఇంట్లో ఉండాలంటే ఈ 4 విషయాలను మనం కలిగి ఉండాల్సి ఉంటుంది. మన పితరుడు యోబు ఏమైతే కలిగి ఉన్నాడో అవి మనం కలిగి ఉండాల్సి ఉంటుంది. కలిగి ఉన్నామా? ఈ ఉదయకాల సమయంలో, ఈ మొదటి సమయంలో దేవుడు మనకు తెలియపరుస్తూ వస్తున్న ఈ మాటలన్నింటినీ జాగ్రత్తగా మనం గుర్తించాలి. ఆయన సంపూర్ణ మనసుతో, పూర్ణ రీతిగా దేవుని స్తుతించాడే తప్ప బాధతో, వేదనతో, లేకపోతే కపటపరమైనటువంటి ఆలోచనలు ఎక్కడ కూడా ఆయన దగ్గర మనం చూడలేదు. అర్థమవుతుందా? అక్కడ రాశాడు, దేవుడే మాట్లాడాడు. 1 యథార్థవంతుడంట, 2 న్యాయవంతుడంట, 3 దేవుని భయభక్తి కలిగిన వాడు, 4 చెడుతనాన్ని 97:10 అంటాడు, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని అసహించుకోండి. కీర్తన 5 అంటాడు, ఆయన దగ్గర చెడుతనానికి స్థలము లేదు. మరి ఈనాడు నీవు నేను చెడు కలిగి ఉండి ఆయన సన్నిధిలో ప్రభు అంటే న్యాయమా? న్యాయమైన ఫలం పొందలేము. గుర్తుపెట్టుకో, న్యాయమైన ఫలం పొందలేము. న్యాయమైన ఫలం పొందాడు, న్యాయంగా జీవించినాడు, న్యాయమైన ఫలం పొందాడు. మీరు తర్వాత చదువుకుంటే 42వ యోబు గ్రంథం 42 మీరు తర్వాత చదువుకుంటే అన్ని విషయాలు మీకు అక్కడ స్పష్టంగా తెలియపరచబడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రేమ వాళ్ళారా, ఈరోజు మనం చూసుకున్న 9వ వచనంలో మాట ఏం రాస్తారంటే, నీవు దాన్ని నెరవేర్చితే కనుక నేను నిత్యం నిన్ను స్తుతిస్తాను. స్తుతించుట ఎలా అనేది కొన్ని దానికి ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే బైబిల్ తీసుకోవాలా,
తర్వాత ఆ సమయంలో వాళ్ళకి ఏం కలిగిందో అది తీసుకోవాలా, దేవుని సన్నిధికి వెళ్తాం. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అన్నమాట. ఎందుకంటే బైబిల్ మాట ఉంది, దేవుని సన్నిధికి వెళ్తున్నావు కనుక జాగ్రత్తగా ఉండమనంటే మన వాళ్ళు ఏం జాగ్రత్త చేస్తారంటే బైబిల్ తీసుకుంటారు, పాటల బుక్ తీసుకుంటారు, 15 కానుక తీసుకుంటారు, వస్తారు. ఇంకంతవరకు జాగ్రత్త. వచ్చిన తర్వాత ఉండాల్సిన జాగ్రత్తలు ఉండవు. దేవుని సన్నిధికి పోతున్నాం కాబట్టి అక్కడే అదే జాగ్రత్తలు అవి. అయితే ఇక్కడ చూడండి, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెడుతున్నాను, నిత్యము స్తుతిస్తున్నానన్న మాటను ఎలా స్తుతించాలా అన్నది మనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చూస్తాం. మత్తయి సువార్త 22లో కదా, ధ్యానాలు చూస్తున్నారా? ఇటు బల్ల వైపు చూస్తున్నారా లేదా, లేకపోతే మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? ఒక్కసారి అది కూడా గమనించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూస్తాం. ఎక్కడి నుంచి అంటే 37 నుండి. అందుకు ఆయన వినండి, జాగ్రత్తగా వినండి మాటలు వినండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును వింటున్నారా? చదువుకుంటా పోయాం. ఆమె చదివారు, వెంట మాట బట్టి మాట చదివారు. చదవాల్సిన రీతిలో చదవండి, ఎలా చదవాలో చదవండి. అందుకు ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం స్తుతించాల్సింది ఎలాగంటే నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనసుతో నా దేవుడిని నేను స్తుతించాలి, ప్రభువుని స్తుతించాలి, ఆరంభించాలి. ఏంటంట? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మ. వింటున్నారా? ఆ సంగతే మాకు తెలియదు అంటారా? ఇన్ని విషయాలు మాకెందుకు, మేము రావడం, వాక్యం వెళ్ళిపోవటం ఇంతవరకు కదా. ఇవన్నీ ఈ మెలకలని తిప్పితే ఎక్కడ మాకు అర్థమవుతుంటారా? వినండి, మాట్లాడండి, జాగ్రత్తగా వినండి. నేను వినండి అన్నప్పుడు ఏదో సందర్భం ఉంటే అని అంటాను. ఆ మాట వినండి అని, అది గుర్తుపెట్టుకోండి. మేల్కోండి అనే కంటే వినండి అనేది చాలా బాగుంటుంది. ఎలా దేవుణ్ణి ఇక్కడ ఏమన్నాడు? నిత్యము నేను ఆయన్ని స్తుతిస్తాను. ఎలా? ఒకటి పూర్ణ హృదయం. 9వ కీర్తనలో కూడా చూడండి ఏమంటాడు. 9వ కీర్తనలో మన పితరుడు దావీదు మహారాజు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను, నా పూర్ణ హృదయంతో, ఇంక సండే మధ్యలో కటింగ్లు ఆపుదలు ఏముండవు, పూర్ణ హృదయంతో. వింటున్నారా? పూర్ణ హృదయంతో, సగం కాదు, కొంచెం ఇట్ట కాదు. దాన్నే కపటపరమైన స్థితి అంట. 32వ కీర్తనలో 2వ వచనంలో అంటాడు, ఏమంటాడు తెలిసిన? యెహోవా చేత నిర్దోషి అని, ఆత్మలో కపటం లేనివాడు. అంటే ఇలా అర్థం చేసుకోండి, సగం ఇట్ట కాదు, పూర్ణ హృదయం అంటే అది. లోపట బయట 2 విధాలుగా ఫ్రీ, సాఫ్, ఇంకేం మధ్యలో ఎలాంటి కలతలు లేవు. అది పూర్ణ హృదయం అంటే. పూర్ణ హృదయం అంటే అది. రెండవది పూర్ణ మనసు అన్నాడు. చాలామంది జీవితంలో రోమా 1:28లో ఉంది, వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యలేదు. వారి దగ్గర, ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాధ అయింది, ఇప్పుడు ఇబ్బంది అయింది. వారి దగ్గర నేను నా మనసులో దేవునికి పూర్తిగా చోటిచ్చానా? అయితే ఆయన నాలో ఉంటాడు, నేను ఆయనలో ఉంటాను, ఆయన ఇంట్లో ఉంటాను, అప్పుడు నేను పచ్చగా ఉంటాను. నా మనసులో నేను చోటిచ్చేంత వరకు, చోటిస్తే కదా ఆయన వచ్చేది నా మనసు నా దగ్గర. ఆయనకు నా మనసులో చోటిచ్చేంత వరకు ఆయన రాడు కదా. చోటు ఇచ్చినప్పుడే ఫిలిప్పి 2:5 ఆయన మనసు కలిగి ఉంటాను నేను. ముందేం చేయాలా? నా మనసులో నేను ఆయనకు
చోటు ఇవ్వాలి. ఆయన నా మనసులోకి వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు పౌలు ఫిలిప్పీ 2:5లో, మీరు క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు కలిగి ఉండండి. ఏ మనసు అది? పవిత్రమైన మనస్సు, సంపూర్ణమైన మనస్సు, త్యాగంతో కూడిన మనస్సు, స్థిరమైన మనస్సు, కలతలేని మనస్సు, దేవుడు అంగీకరించే మనస్సు, దేవునికి ఇష్టమైన మనస్సు అది ఆయన మనస్సు. కాబట్టి ఒకటి పూర్ణ హృదయంతో కదా, పూర్ణ హృదయంతో అని చెప్పాడు. మరి మనం పూర్ణ హృదయంతో దేవుని స్తుతించే వారంగా ఉన్నామా లేదా? పూర్ణ హృదయంతో అంత పని ఎక్కడ అవుతుందంటారా? కాకపోతే ప్రయోజనం లేదు, అయితేనే ప్రయోజనం. పూర్ణ మనసు అర్థమైంది కదా. పూర్ణ మనసు అన్నప్పుడు రోమా 1:28 నుంచి మనం చూస్తే అక్కడ దాదాపుగా 23 రకాలైనటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయి? 23, 21 ఉన్నాయి. ఎన్ని? 22 రకాలు ఉన్నాయి. ఈ 22 రకాల్లో ఏదైనా ఒక్క రకం ఉందనుకోండి, అప్పుడు మనసులో ఆయనకు చోటు లేదని దాని అర్థం. ఉన్నోళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఈ రెండో భాగంలో అవి ఆ 22 సంగతి ధ్యానం చేద్దాం. రెండో భాగంలో అర్థమైందా? కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ మనసు. 22లో ఏ ఒక్కటి కూడా ఉండకూడదు, అది పూర్ణ మనసు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగిన మనసు. వింటున్నారా? యేసుక్రీస్తు కలిగిన మనసు, ఆయన కలిగిన మనసు. ఆ మనసు కలిగిన వారే ధన్యులు, వారే కపటం లేని వారుగా ఉంటారు. మిగతా వారందరూ కపటపరులే, కొంచెమట్ట కొంచెమెట్ట, ఎటైతట్ట, ఎటోపుంటట్ట, ఏదైతేలే. ఆయన మనసు కలిగిన వారు, ఆయనకు మనసులో చోటిచ్చిన వారు, ఆయన మనసు కలిగిన వారే నిజమైన వారు, వారే స్థిరులు. దానికి మనం 78వ కీర్తనలో అనేక పర్యాయం చూశాం కదా. ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరంగా లేనప్పుడు 22లో ఏదో ఒకటి వచ్చేసి ఉంటేనే కదా స్థిరం లేకుండా పోయింది. ఈ 22లో ఏదో ఒకటి ఉంటుంది, ఉన్న 22లో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి హృదయంలో స్థిరం లేదు. హృదయంలో స్థిరం కావాలంటే నీ హృదయంలో కదా చోటివా. మనకు తెలుసు కదా, ప్రకటన 3వ అధ్యాయం 20 హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తడుస్తున్నాడు. నా స్వరం విని ఎవడైతే తలుపు తీస్తాడో వారిలోనికి నేను, నాతో వాడు భోజనం చేస్తామన్నాడు. మరి సామెతల 6లో చెప్పినట్లుగా ఆయన మనతో సంభాషిస్తున్నాడా? మనతో మాట్లాడుతున్నాడా? ఆలోచనలో తలంపులు, కొత్త తలంపులు. యాకోబు పండుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నీవు నేను ఆయన కలిగి ఉన్నాను అనుకుంటున్నావు, మాట్లాడటం లేదు. ఆయన యాకోబు నిద్రలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. మరి ఆలోచించండి. మనతో వారితో నేను, నాతో వారు భోజనం చేస్తామన్నాడే. ఉందా ఆ సంభాషణ, ఆ నడవడిక, ఆ అనుభవం, ఆయన ఆలోచన ఉందా? ఆయన ఆలోచన ఉందా? లేకపోతే మనం మామూలే. అర్థమైందా? వారు నా ఆలోచనకు, వారు తమ హృదయంలో నా ఆలోచనకు లేక నాకు సోటియనొల్లక. సాంతలు ఏమంటాడు? 1 అధ్యాయము 30 కానీ 31 కానీ అంటాడు. ఏమంటాడు? వారు నా ఆలోచన విననొల్లకపోయిరి. అది ఇంకా విననొల్లని వాడు దేవుని మనసు ఎలా కలిగి ఉంటాడు? యేసు ప్రభు వారి మనసు ఎలా కలిగి ఉంటాడు?
కాబట్టి స్తుతించేది ఎలాగో మనకు అర్థమవుతుంది కదా. ఒకటి పూర్ణ హృదయం, 2 పూర్ణ మనస్సు, 3 పూర్ణ ఆత్మ. దగ్గరికి వచ్చే లోపల ఆత్మ సంగతే మాకు తెలియదంటారు. పూర్ణాత్మ అంటే ఆత్మ కలిగించే కార్యాలు, క్రియలు, ఫలాలు ఎన్నో తెలుసు కదా. ఎన్ని? 9. 9లో ఏ ఒక్కటి కొరత అయినా నువ్వు పూర్ణాత్మ గలవాడు, పూర్ణాత్మ గలదాను కావు. 100లో ఒకటి తగ్గితే 99 అంటారు, కానీ 100 అని సరే ఒకటి తగ్గింది రమ్మని చెప్పి 100 అన్నాను, 99 అంటారు. ఆధ్యాత్మిక జీవితం అంతకంటే ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. కొంచెం అట్లే కొంచెం ఎట్లే ఏమి ఉండవు, అవన్నీ ఉండవు. ఒక్కటి తగ్గిన 99 అంటారు. అలానే ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ ఫలాలు పూర్ణాత్మతో దేవుణ్ణి స్తుతించువాడు కావాలి అంటే 9 ఆత్మ యొక్క ప్రత్యేకతలు ఉన్నాయా, ఫలాలు ఉన్నాయా, ఫలములు ఫలించిన వాడు మాత్రమే పూర్ణాత్మతో అని చెప్పొచ్చు. చాలామంది వారి జీవితాల్లో ఆ 3 గంటల సేపు ఆత్మ లక్షణాలు అంటారు, అదంతా వట్టి మాట, అది మోసం. నువ్వేం చేసి నువ్వు 9 విషయాలు ఇక్కడ కనపడతాయి. ఏం చేశారు, వచ్చి కూర్చున్నారు అంతవరకు, అంతే కదా. ఆ 9 లక్షణాలు ఇప్పుడు మీరు ఏం చేసినారని ఎట్టొస్తాయి మీకేడ? మీరు ఏం చేస్తారు ఈ 3 గంటల సేపు? 9 లక్షణాలు ఇప్పుడు ఫలిస్తారా? గోడ దారిబందరం దాటి మరలా తిరిగి దారిబందరం దగ్గరికి వచ్చేదాకా, దేవుని మందిరం గడప దాటి మరలా మందిరం దగ్గరికి వచ్చేదాకా ఈ 9 ఫలాలు నువ్వు కలిగి ఉండాలి, నువ్వు నెరవేరుస్తుండాలి, నువ్వు చేస్తూ ఉండాలి, నువ్వు చేస్తూ ఉండాలి. శిష్యులు అడిగితే వాళ్ళు అన్నారు, ఆ సంగతి మాకు తెలియదండి. 7 పరిస్థితులు కూడా ఇదే, మీకే తెలవాలా. 9 ఏం చేస్తున్నావు? 9 ఫలాల్లో ఎంతవరకు ఉన్నావు? నీ పరిస్థితి ఏంది? 9లో 2-3 నెరవేరుస్తున్నట్టే కుదరదు. 2-3 నెరవేర్చేట కేజీకి 1000 ఉండాల్సిందే. 950 ఉన్నా కూడా కుదరదు. 900 ఉంటున్నాయి అంటే కూడా కుదరదు. కేజీలు ఎక్కువ ఉండదు. ఒక్క పాయింట్ తగ్గినా కూడా అంగీకరించదు కదా. ఆయన పూర్ణ వింటున్నారా? ఎట్టంట పూర్ణాత్మ అంటే ఆ 9 ఫలాలు ఫలించిందే పూర్ణాత్మగా. అందుకే నన్నాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని నేనైతే తాను నిర్ణయం చేసుకుని అక్కడ చెప్తున్నాడు, దేవుని ఇంట్లో నేను కొరత లేకుండా ఉన్నాను. ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయన ఇంట్లో ఉన్నాను కనుక నేను పచ్చగా ఉన్నాను, కృప కలిగి ఉన్నాను, నిత్యం ఆయన నమ్మకం ఉంచున్నాను. కాబట్టి అన్ని వేళ ఆయన స్తుతించగలుగుతున్నాను, పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నానని చెప్తూ వచ్చాడు. ఈ భాగములలో, ఈ మాటలలో మనం ఎక్కడున్నామో, మనం ఎంతవరకు ముందుకెళ్ళామో, ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని మనల్ని ఎలా దేవుడు ఏ విధంగా మనల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ విషయాల్లో మనం ముందుకు సాగిపోతూ మరి ప్రతి విషయాన్ని ఎరిగి అర్థం చేసుకొని ఆరాధించే ముందుగా ఎలా ఉన్నాం, ఆరాధించడానికి చెప్పాడు కదా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో. ఎప్పుడు ఈ 3 గంటల ఆత్మను ఎంత మాత్రమో మీరు నిర్ణయం చేసుకోబాకండి. సంపూర్ణ ఆత్మ, పూర్ణాత్మ నిత్యము నీతో నాతో దేవుని ఆత్మ అది కలిగిన వాడు ఫలాలు ఫలిస్తాడు. దేవుడి మాటలన్నింటిలో నుంచి ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఒక్కొక్కరిని హెచ్చరిస్తూ నడిపిస్తూ ముందుకు కొనసాగించునుగాక. ఆమేన్.